హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో మనం సత్తం ఎన్ కయల్ అనే తమిళ్ మూవీ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలామందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మూవీ స్టార్ట్ అవటమే ఒక పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. 24 అవర్స్ హాస్పిటల్ దా సార్? ఓకే సార్. కనిపిస్తున్న ఇతను ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాప చనిపోయి ఉంటుంది హాస్పిటల్లో. అంటే అప్పుడే పుట్టిన పాప చనిపోయి ఉంటుంది. అంటే ఆ విషయం మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చి ఉంటాడు అనమాట. ఆ సమయంలో ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతున్నాడు అనమాట, ఏమని, టెల్ మీ వాట్ హ్యాపెండ్, టెల్ మీ వాట్ హ్యాపెండ్, చెప్పు ఏమైంది చెప్పు అని అడుగుతుండు. అప్పుడు ఇతను చెప్తుండు, సార్ మై వైఫ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ హర్ డెలివరీ. ఓకే, చూడండి, సార్ మై వైఫ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మై వైఫ్ ఏం చేయలేదు, మా వైఫ్నే అడ్మిట్ చేసాను అనమాట. ప్యాసివ్ వాయిస్. ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్లో దేనికోసం, ఫర్ హర్ డెలివరీ, ఆమె డెలివరీ కోసం హాస్పిటల్లో మా వైఫ్ని అడ్మిట్ చేశాను. ద చీఫ్ డాక్టర్ వాజ్ నాట్ దేర్ ఎట్ ద టైమ్. ద చీఫ్ డాక్టర్ వాజ్ నాట్ దేర్, ఎవరైతే ముఖ్యమైన డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ అక్కడ లేరు. ఎట్ ద టైం, ఆ సమయంలో. ఓకే, తర్వాత వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్, అంటే ఆమె లేడీ డాక్టర్ అనుకుంటా. వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి నేను అడిగినప్పుడు, ఐ వాజ్ టోల్డ్ దట్, ఐ వాజ్ టోల్డ్, మళ్ళీ ఇది ప్యాసివ్ వాయిస్. ఐ అంటే నేనేం చేయలేదు, నాకే చెప్పారు, ప్యాసివ్ వాయిస్. ఓకే, వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్ ఐ వాజ్ టోల్డ్, నేను అడిగినప్పుడు ఆమె గురించి నాకు చెప్పారు. దట్ ఏం చెప్పారంటే, షీ వెంట్ అవుట్ ఫర్ లంచ్, షీ వెంట్ అవుట్ ఫర్ లంచ్, లంచ్ కోసం ఆమె బయటకు వెళ్ళిందని చెప్పారు. ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల్లో, మై వైఫ్స్ పెయిన్ ఇంక్రీజ్డ్, నా భార్య యొక్క పెయిన్ పెరిగింది. ఐ ఇన్ఫార్మ్డ్ ద నర్స్, నేను నర్స్కి ఇన్ఫార్మ్ చేశాను, ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేశాను. తర్వాత షీ కాల్డ్ ద చీఫ్ డాక్టర్, షీ కాల్డ్ ద చీఫ్ డాక్టర్, ఆమె డాక్టర్కి ఫోన్ చేసింది. అండ్ దెన్ గేవ్ అన్ ఇంజెక్షన్, ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఓకే, డాక్టర్కి ఫోన్ చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఇట్స్ బీన్ 4 hours సిన్స్ ఐ రీచ్డ్ ద హాస్పిటల్. ఇట్స్ బీన్ 4 hours అంటే 4 గంటలు అయ్యింది. సిన్స్ ఐ రీచ్డ్ ద హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్కి వచ్చి 4 గంటలు అయింది. బట్ కానీ నో సైన్ ఆఫ్ ద డాక్టర్ అంటే డాక్టర్ అన్న మాటే లేదు, అంటే డాక్టర్ గుర్తే లేదు అని అర్థం అనమాట. అంటే డాక్టర్ జాడే లేదు అని చెప్తున్నాను అనమాట. ఇంకేం చెప్తుందంటే, ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, ఫ్రమ్ ద ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ థియేటర్ నుండి, మై బేబీ వాజ్ కిల్డ్ అండ్ ఓన్లీ ద బేబీ వాజ్ గివెన్ టు మీ. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, ఫ్రమ్ ద ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్ థియేటర్ నుండి, మై బేబీ వాజ్ కిల్డ్ అంటే ఇక్కడ బేబీ ఏం చేయలేదు, ఇది కూడా ప్యాసివ్ వాయిస్. బేబీని చంపారు అని అర్థం. ఓకే, బేబీని చంపి ఓన్లీ ద బాడీ, బాడీని మాత్రమే వాజ్ గివెన్ టు మీ, నాకు ఇచ్చారు, ఇది కూడా ప్యాసివ్ వాయిసే. ఓకే, కొద్దిసేపు తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి నా బేబీని చంపి నాకు ఆ బాడీని ఇచ్చారు. ఇట్ వాజ్ ఏ గర్ల్ బేబీ సార్, ఇట్ వాజ్ ఏ గర్ల్ బేబీ సార్ అంటే అమ్మాయి పుట్టింది సార్ అన్న మీనింగ్ తోటి ఇట్ వాజ్ ఏ గర్ల్ బేబీ సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఓకే, అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇతనితో వచ్చిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతున్నాను అనమాట, డిడ్ హీ హిట్ ద డాక్టర్, డిడ్ హీ హిట్ ద డాక్టర్, అయితే డాక్టర్ని కొట్టాడా అని అడుగుతాడు. దానికి సమాధానంగా
హీ గాట్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ అయ్యాడు సార్ అని చెప్తున్నాడు. దానికి ఈ పోలీస్ ఏం చెప్తున్నాడంటే, సార్ ఇఫ్ ఇట్ వాజ్ మీ ఐ వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్. ఇఫ్ ఇట్ వాజ్ మీ, నేనయ్యుంటే సార్, నేనైతే ఐ వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్, నేను అతన్ని చంపుండేవాడిని. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఈ విషయం గురించి నేను చూసుకుంటాను అని ఇతను అంటే ఈ పోలీస్ ఆఫీసరు చెప్తాడనమాట. చెప్పి ఎవరైతే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందో ఆ డాక్టర్ మరియు అతని లాయర్ కూడా స్టేషన్కి వచ్చి ఉంటుంటారు. వాళ్ళు పక్కన వేరే రూమ్లో ఉంటారనమాట. யோ நீலாம் ஒரு வக்கீலையா உன்ன மாதிரி ஆளுங்களை வச்சுக்கிட்டு தான். అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పోలీసు వాళ్ళతో మాట్లాడుతుండు. ఏమని? ఫస్ట్ ఆ డాక్టర్ యొక్క లాయర్తో మాట్లాడుతుండు. ఏమనంటే, బికాస్ ఆఫ్ యూ నీ వల్ల దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ ఏబుల్ టు బి హ్యాపీ. ఓకే, బికాస్ ఆఫ్ యూ నీ వల్ల దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మిస్టేక్స్, వీళ్ళు తప్పులు చేస్తున్నారు అండ్ ఏబుల్ టు బీ హ్యాపీ, సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అన్నాడు. అనగానే ఈ డాక్టర్ చెప్తుంది, సార్ దెర్ ఈజ్ నో మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్. సార్ దెర్ ఈజ్ నో మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్, నా వైపు నుండి తప్పేం లేదు సార్ అని ఆమె చెప్తుంది. దానికి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అంటుండు, వాట్, ఏంటి, యు ఆర్ నాట్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ ఆల్, అసలు నువ్వు హాస్పిటల్లోనే లేవు అని అంటాడు. అంటే దానికి ఈ లాయర్ చెప్తుండు, ఇట్ హ్యాపెన్స్ ఎట్ ఆల్ హాస్పిటల్స్, అంటే ఇది అన్ని హాస్పిటల్లో జరిగేదే అని చెప్తాడు అనమాట. దానికి ఈ పోలీస్ చెప్తుండు, విల్ యు సే ద సేమ్ థింగ్ ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాడ్ డైడ్, విల్ యు సే ద సేమ్ థింగ్ అంటే ఇదే మాట చెప్తావా, ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాడ్ డైడ్, అదే మీ బిడ్డ చనిపోయి ఉంటే నువ్వు ఇదే మాట చెప్తావా అని అంటాడనమాట. దానికి ఈ లాయర్ చెప్తుండు, కెన్ యూ క్లోజ్ దిస్ ఇన్ 10 lakh rupees, అంటే 10 లక్షల రూపాయలు ఇది, అంటే ఈ ఇష్యూని క్లోజ్ చేయగలరా అని ఆ లాయర్ అడుగుతున్నాను అనమాట. దానికి ఆ పోలీస్ చెప్తుండు, సో ద వాల్యూ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ 10 lakh rupees, అంటే ఒక బిడ్డ యొక్క విలువ 10 లక్షలు అన్నమాట అంటాడనమాట. దానికి వెంటనే ఈ డాక్టర్ చెప్తుంది, ఏం చెప్తుందంటే, వీ కెన్ గో అప్ టు 15 lakhs సార్, ప్లీజ్ క్లోజ్ ఇట్ ఇన్ 15 lakhs rupees, అంటే మేము 15 లక్షల రూపాయల వరకు కూడా వెళ్ళగలము, కాబట్టి దయచేసి ఆ 15 లక్షల్లో క్లోజ్ చేయండి అని డాక్టర్ అనగానే ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తుండు, యూ పీపుల్ విల్ నెవర్ చేంజ్, ఇంకా మీరు ఇక మారరు అన్న ఉద్దేశంతో ఉంటే యూ పీపుల్ విల్ నెవర్ చేంజ్ అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా ఏమంటాడంటే, దీస్ పీపుల్ కమిట్ క్రైమ్స్, వీళ్ళు నేరాలు చేస్తారు, అండ్ దెన్ తర్వాత డ్రైవ్ వాజ్ మ్యాడ్, అంటే మమ్మల్ని పిచ్చిగా మారుస్తారు, విత్ దేర్ మనీ, అంటే వాళ్ళ డబ్బుతోటి మమ్మల్ని పిచ్చోలుగా మారుస్తారు అన్న మీనింగ్ తోటి చెప్తాడు అనమాట. பண்ணுற தப்புக்கு நம்ம உயிரை வாங்குறாங்க. తర్వాత మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ పాప తండ్రి దగ్గరకు వచ్చి చెప్తున్నమాట, ఏమని, సో డిడ్ యూ హిట్ దట్ డాక్టర్, అయితే నువ్వు ఆ డాక్టర్ని కొట్టావా, సో డిడ్ యూ హిట్ దట్ డాక్టర్ అనగానే ఇతడు చెప్తుండు, ఎస్ సార్, అవును సార్ అని చెప్తాడు. దానికి ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తుండు, యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నువ్వు తప్పు చేశావు, ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ విత్ ఏ 10-year prison sentence, ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఇక్కడ అఫెన్స్ అంటే నేరం, నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రానటువంటి నేరం అది. ఇంకా ఏంటది, విత్ ఏ 10-year prison sentence, అంటే 10 సంవత్సరాల జైలు శిక్షతోటి అది నీకు బెయిల్ రాని. ఇంకేం చెప్తుందంటే, ఐ విల్ కన్విన్స్ దెమ్ అండ్ గెట్ యూ 2 or 3 lakhs, ఐ విల్ కన్విన్స్ దెమ్, నేను వాళ్ళని ఒప్పిస్తాను, అండ్ గెట్ యూ అంటే ఇక్కడ నీకు ఇప్పిస్తాను అని అర్థం,
గెట్ యూ 2 or 3 lakhs. ఓకే, నేను వాళ్ళని కన్విన్స్ చేసి నీకు 2 లేదా 3 లక్షలు ఇప్పిస్తాను. యూ విత్డ్రా ద కేస్, నువ్వు కేసు విత్డ్రా చేసుకో అని చెప్తాడు. ఇంకేం చెప్తుండంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు విన్ అగెన్స్ట్ దెమ్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ అంటే మనకి సాధ్యపడదు, అంటే మనకు వీలు కాదు. ఏంటి? టు విన్, గెలవటం, ఎగనెస్ట్ దెమ్ అంటే వారికి వ్యతిరేకంగా, అంటే వారి మీద గెలవటం మనకి సాధ్యపడదు అని చెప్తాడు అనమాట. దానికి ఆ పాప తండ్రి చెప్తుండే ఏమనంటే ఈవెన్ ఇఫ్ ఐ ఆమ్ పెయిడ్ ఇన్ క్రోస్ ఐ విల్ నాట్ టేక్ బ్యాక్ మై కేస్. ఈవెన్ ఇఫ్ ఐ ఆమ్ పెయిడ్ ఇన్ క్రోస్, నాకు కోట్లలో డబ్బు ఇచ్చినా సరే, ఇది కూడా ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ ఆమ్ పెయిడ్ ఇన్ క్రోస్, కోట్లలో నాకు డబ్బు ఇచ్చినా సరే, ఐ వోంట్ టేక్ బ్యాక్ మై కేస్, నా కేసు నేను వెనక్కి తీసుకోను. ఐ మస్ట్ టేక్ రివెంజ్ ఆన్ దెమ్, నేను తప్పకుండా వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఫర్ మై చైల్డ్స్ డెత్, నా బిడ్డ యొక్క మరణానికి కారణమైన వాళ్ళ మీద ఖచ్చితంగా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. సార్ ఐ విల్ నాట్ లీవ్ దెమ్, సార్ నేను వాళ్ళని విడిచిపెట్టను అని చెప్తాడు. ఇంకేం చెప్తుండంటే ఇఫ్ యూ హ్యాడ్ ఏ చైల్డ్ అండ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్ టు దట్ చైల్డ్ విల్ యూ బీ క్వైట్. ఇఫ్ యూ హ్యాడ్ ఏ చైల్డ్ అంటే మీకు బిడ్డే ఉంటే, సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్ టు దట్ చైల్డ్, ఆ బిడ్డకి ఇదే జరుగుంటుంటే, విల్ యూ బీ క్వైట్, మీరు క్వైట్గా ఉంటారా అంటే నిశ్శబ్దంగా ఉంటారా అంటే ఏం మాట్లాడకుండా ఉంటారా అనగానే ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తుండు దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్, దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్, నువ్వు అడిగిన క్వశ్చన్ సరైనదే, ఆల్ రైట్, సరే వెయిట్ హియర్, ఇక్కడే ఉండు, ఐ విల్ కమ్, నేను వస్తాను, ఇక్కడే ఉండు, నువ్వు అడిగిన క్వశ్చన్ సరైనదే అని చెప్పి అక్కడి నుంచి లేచి ఆ స్టేషన్ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు అనమాట. The child's father is refusing to withdraw the case. Okay, to withdraw the case, కేసు వెనక్కి తీసుకోవడానికి the child's father is refusing అంటే బిడ్డ యొక్క తండ్రి తిరస్కరిస్తున్నాడు కేసుని వాపస్ తీసుకోవడానికి. The doctor has agreed to pay 15 lakh rupees. The doctor has agreed అంటే డాక్టర్ ఒప్పుకున్నాడు దేనికి? టు పే 15 lakh rupees అంటే 15 లక్షల రూపాయలు ఇవ్వడానికి డాక్టర్ ఒప్పుకున్నారు, కానీ బిడ్డ తండ్రి మాత్రం కేసు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాడు అని చెప్తుంది అనమాట. గో అండ్ ఫినిష్ ఇట్, వెళ్ళి దాన్ని మీరే ఫినిష్ చేయండి అన్నట్లుగా ఆ స్టేషన్ ఎస్ఐకి చెప్తాడనమాట. ఓకే, తర్వాత ఆ స్టేషన్ ఎస్ఐ అతన్ని అంటే ఆ బిడ్డ తండ్రిని బాగా కొట్టి అతని చేత ఒప్పించి కేసుని విత్డ్రా చేపిస్తాడు అనమాట. ఆ నెక్స్ట్ సీన్లో హీరో కారులో వెళ్తూ ఉంటాడు అనమాట. ఇతను హీరో కారులో వెళ్తూ ఉంటాడు. అదే టైంలో అతనికి ఫోన్ వస్తుంది. టెల్ మీ మా, ఫోన్లో మాట్లాడుతూ టెల్ మీ మా, చెప్పమ్మా అంటాడు. దానికి వాళ్ళమ్మ వాట్ హ్యాపెండ్, వేర్ డిడ్ యూ గో, వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది, వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావు, యూ లెఫ్ట్ సడన్లీ వితౌట్ ఈవెన్ ఈటింగ్, యూ లెఫ్ట్ సడన్లీ అంటే నువ్వు అకస్మాత్తుగా వెళ్ళిపోయావు, వితౌట్ ఈవెన్ ఈటింగ్ అంటే కనీసం తినకుండా కూడా. ఓకే, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళావు, తినకుండా కూడా అకస్మాత్తుగా నువ్వు వెళ్ళిపోయావు అని అంటుంది ఫోన్లో. దానికి అతడు జస్ట్ ఏ స్మాల్ వాక్ మా, ఐ విల్ కమ్ హోమ్, జస్ట్ ఏ స్మాల్ వాక్, ఒక చిన్న పనమ్మా, ఐ విల్ కమ్ హోమ్, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్తాడు. అయితే హీరోకి కొంచెం ఏదన్నా టెన్షన్గా ఉన్నప్పుడు నత్తిగా మాట్లాడుతుంటాడు అనమాట, స్టామర్ ఉంటుంది అతనికి. ఓకే, అది విన్న వాళ్ళ అమ్మ అంటుంది వాట్ హ్యాపెండ్, ఆర్ యూ టెన్స్డ్, వాట్ హ్యాపెండ్ ఏమైంది, ఆర్ యూ టెన్స్డ్, నువ్వు టెన్షన్లో ఉన్నావా, వై ఆర్ యూ స్టామరింగ్ ఎందుకు నత్తిగా తడపడుతూ మాట్లాడుతున్నావు, వై ఆర్ యూ స్టామరింగ్ అంటది. దానికి హీరో చెప్తుండు జస్ట్ వర్క్ టెన్షన్ మా, జస్ట్ వర్క్ టెన్షన్ మా, వర్క్ టెన్షన్ అమ్మా, దట్స్ ఆల్ అంతే అని అంటాడు. దానికి వాళ్ళమ్మ చెప్తుంది ఓకే డోంట్ గెట్ యాంగ్జియస్, ఓకే సరే డోంట్ గెట్ యాంగ్జియస్ అంటే ఆందోళన చెందొద్దు అంటది. అని ఇంకేమంటుందంటే
1 minute, ఒక్క నిమిషం. కిషోర్ హ్యాస్ కమ్, కిషోర్ వచ్చాడు. ఒక్క నిమిషం, కిషోర్ వచ్చాడు. ఐ విల్ గివ్ ద ఫోన్ టు హిమ్, ఐ విల్ గివ్ ద ఫోన్ టు హిమ్, నేను అతనికి ఫోన్ ఇస్తాను, కిషోర్ వచ్చాడు, ఒక్క నిమిషం అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు అనమాట. డ్యూడ్, యూ సెడ్ యూ హ్యాడ్ గాట్ బీర్ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్. డ్యూడ్ అంటే అరే, యూ సెడ్ యూ హ్యాడ్ గాట్ ఎ బీర్ అంటే ఒక బీర్ ఉందని, ఆస్క్డ్ మీ టు కమ్ నువ్వు నన్ను రమ్మన్నావు. ఓకే, నీ దగ్గర బీర్ ఉందని నన్ను రమ్మన్నావు. దెన్ వేర్ డిడ్ యూ గో, మరి నువ్వెక్కడికి వెళ్ళావు అని అంటాడు. దానికి హీరో చెప్తుండు, ఐ హ్యావ్ సమ్ వర్క్, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, నాకు వేరే ఒక పని ఉంది. యూ లీవ్, నువ్వు వెళ్ళిపో. ఐ విల్ మీట్ యూ టుమారో, ఐ విల్ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలుస్తాను అని చెప్పి కార్ నడుపుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక బైక్ అడ్డం వస్తుంది కార్కి. దాంతో ఆ బైక్ని గుద్దేస్తాడనమాట. గుద్దేసిన తర్వాత ఇంకా టెన్షన్లో ఏం చేయాలో తెలియక ఆ బాడీని ఫస్ట్ అతని కారులోనే ఎక్కిస్తాడనమాట. అంటే బ్యాక్ సైడ్ ఉన్న డిక్కీలోకి ఎక్కిస్తాడు. ఎక్కించి దారిలో ఉన్నటువంటి బైక్ని తీసి పక్కకు పెట్టేసి ఆ శవాన్ని, అంటే ఆ బాడీని ఎక్కడైనా పడేద్దామని చెప్పేసి వెళ్తుంటాడు. అలా వెళ్తుండగా దారిలో ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అడుగుతుంటాడు, హే స్టాప్ ద కార్, హే స్టాప్ ద కార్ అని అడుగుతాడు. అయితే హీరో ఆపకుండా కార్ తీసేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వెంటనే వాకీ టాకీ తీసి నెక్స్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్కి వాకీ టాకీలో కనెక్ట్ అవుతాడు అనమాట. కనెక్ట్ అయ్యి ఏం చెప్తుందంటే, కమ్మన్నాడు వాకీ టాకీ, ఏ ఎల్లో కలర్ ఫోర్డ్ కార్ సార్ రిపీటింగ్ ఏ ఎల్లో కలర్ కార్. ఓకే, ఖమ్మం నాడు వాకీ టాకీ నుండి మాట్లాడుతున్నాను. ఏ ఎల్లో కలర్ ఫోర్డ్ కార్ రిపీటింగ్, ఒక ఎల్లో కలర్ కార్ అని చెప్పి ఇంకేం చెప్తున్నాడంటే, హీ ఈజ్ డ్రైవింగ్ వితౌట్ స్టాపింగ్, హీ ఈజ్ డ్రైవింగ్ వితౌట్ స్టాపింగ్, ఆపకుండా హీ ఈజ్ డ్రైవింగ్ నడుపుతున్నాడు. హీ లుక్స్ సస్పీసియస్, సస్పీసియస్ అంటే అనుమానాస్పదంగా, హీ లుక్స్ సస్పీసియస్ అతడు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. హూ ఎవర్ ఈజ్ దేర్ ఎట్ చెక్ పోస్ట్, హూ ఎవర్ ఈజ్ దేర్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఎట్ చెక్ పోస్ట్, చెక్ పోస్ట్ దగ్గర స్టాప్ ద కార్, కార్ నాపండి అని వాకీ టాకీలో చెప్తుంటాడు అనమాట. అటు సైడ్ ఉన్నటువంటి వాకీ టాక్ దగ్గర ప్రీవియస్లో మనం చూసినటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బాషా ఉంటాడు అనమాట. ఓకే, ఇతను అక్కడ వింటూ ఉండగానే కారు ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారనమాట. అయితే కారు వచ్చి కొంచెం దూరంలో అక్కడ ఆగిపోయి ఉంటుంది. అది చూసి ఈ కానిస్టేబుల్ అనుకుంటున్నారు అనమాట, ఏమని, ద కార్ హ్యాజ్ స్టాప్డ్, ద కార్ హ్యాజ్ స్టాప్డ్ అంటే కార్ ఆగింది. దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే కార్ అక్కడే ఆగింది. లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాపెండ్, లెట్స్ గో అండ్ సీ అంటే వెళ్ళి చూద్దాం పదా, వాట్ హ్యాపెండ్ ఏమైందో అంటే ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం పదా, కార్ అక్కడే ఆగింది అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటారు. అదే టైంలో హీరో ఇక్కడ కూడా పోలీసులు ఉండటంతో కార్ని వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటాడు. ప్రీవియస్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ బైక్ వేసుకొని ఈ బండిని ఫాలో అవుతూ వచ్చి కార్ అడ్డంగా బైక్ పెడతాడు బ్యాక్ సైడ్లో వెళ్లకుండా. ఇంకా చేసేది లేక హీరో కార్ని ముందుకు తీసుకొస్తాడు, పోలీసులు కార్ని ఆపుతారు. అప్పుడు ప్రీవియస్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వచ్చి కార్ దగ్గరికి, హే ఓపెన్ ద డోర్, హే ఓపెన్ ద డోర్, డోర్ ఓపెన్ చేయి, గెట్ డౌన్ ద కార్, కార్ దిగు, కమ్అవుట్ బయటికి రా అని అంటాడు. అనగానే హీరో కార్లోంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఇలా పట్టుకొని మళ్ళీ అంటున్నాడు అనమాట, ఏమంటే, ఐ వాజ్ ఆస్కింగ్ యూ టు స్టాప్, ఐ వాజ్ ఆస్కింగ్ యూ టు స్టాప్, ఆపమని నేను అడుగుతున్నాను, యూ జస్ట్ కీప్ ఆన్ డ్రైవింగ్, నువ్వు నడుపుతూనే ఉన్నావు, నేను కార్ ఆపమంటున్నాను, నువ్వు కార్ నడుపుతూనే ఉన్నావు. యూ హ్యావ్ ఏ బీర్ బాటిల్, యూ హ్యావ్ ఏ బీర్ బాటిల్, నీ దగ్గర బీర్ బాటిల్ కూడా ఉంది అంటాడు. అనగానే హీరో ఏం చెప్తుండంటే, ఐ వాజ్ డ్రింకింగ్ సార్, ఐ వాజ్ డ్రింకింగ్ సార్, నేను తాగుతున్నాను సార్, అంటే ఆల్కహాల్ తాగుతున్నాను సార్, దట్స్ వై, అందుకే, ఐ డెంట్ స్టాప్, నేను ఆపలేదు, ఐ వాజ్ స్కేర్డ్, నాకు భయంగా ఉండే అప్పుడు అందుకనే నేను ఆపలేదు, నేను అప్పుడు మందు తాగుతున్నాను అని చెప్తాడు అనమాట.
దానికి ఈ కానిస్టేబుల్ చెప్తుండు, గెట్ యువర్ లైసెన్స్ ఆర్సీ బుక్, గెట్ యువర్ లైసెన్స్ అండ్ ఆర్సీ బుక్, అంటే నీ లైసెన్స్ మరి ఆర్సీ బుక్ తీయి అంటాడనమాట. అని అవి ఇవ్వగానే అవి తీసుకొని కమ్ అండ్ మీట్ సార్, టాక్ టు హిమ్, కమ్ అండ్ మీట్ సార్, వచ్చి సార్ని గలు ఆయనతో మాట్లాడు అని చెప్తాడు. చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు చెప్తున్నాను అనమాట ఈ కానిస్టేబుల్. ఏమనంటే, సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సార్, ఐ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ద కార్, ఐ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ద కార్, నేను కార్ ఆపమన్నాను, బట్ కానీ హీ కెప్ట్ ఆన్ డ్రైవింగ్, అతను నడుపుతూనే ఉన్నాడు అని చెప్తాడు. చెప్పగానే హీరో అందులో ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో చెప్తున్నాను అనమాట. ఏమనంటే, సార్ మై ఫ్రెండ్ ఈజ్ క్రిటికల్, మై ఫ్రెండ్ ఈజ్ క్రిటికల్, నా ఫ్రెండ్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు, అండ్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, ఈజ్ అడ్మిటెడ్ అంటే ఇక్కడ ఇదే సబ్జెక్ట్ అనమాట. మై ఫ్రెండ్ ఈజ్ అడ్మిటెడ్ అంటే హీ ఈజ్ అడ్మిటెడ్ అంటే అతన్ని అడ్మిట్ చేశారు, ఇది ప్యాసివ్ వాయిస్. ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశారు అని. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ అవర్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ అవర్ అంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ క్వశ్చన్ అడగానే ఇతను చెప్తుండు, హీరో చెప్తుండు, ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ సార్, ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ సార్, నేను మీకు ఇప్పుడే చెప్పాను సార్, దట్ ఏమనంటే మై ఫ్రెండ్ ఈజ్ క్రిటికల్ ఇన్ ద హాస్పిటల్, మా ఫ్రెండ్ హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నాడని ఇప్పుడే చెప్పాను కదా సార్, ఐ కేమ్ టు సీ హిమ్ సార్, ఐ కేమ్ టు సీ హిమ్ సార్, నేను అతన్ని చూడటానికి వచ్చాను సార్ అని చెప్తాడు. చెక్ ద వెహికల్, వెహికల్ని చెక్ చేయి అని కానిస్టేబుల్కి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆ కానిస్టేబుల్ వెళ్ళి వెహికల్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇందులో హీరో ఇంకా ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట, సార్ ప్లీజ్ సార్, ఐ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ సార్, సార్ ప్లీజ్ సార్, ఐ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇమ్మీడియట్లీ, వెంటనే సార్, నేను హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలి సార్, ప్లీజ్ లీవ్ మీ సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్ అని బతిలాడుతూ ఉంటాడు. కొంచెం నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ అంటాడు, హీ సీమ్స్ టు బి వెరీ యాంగ్జియస్, హీ సీమ్స్ టు బి వెరీ యాంగ్జియస్, ఇతడు చాలా ఆందోళనగా ఉన్నట్లు అనిపిస్తుంది. చెక్ వాట్ ఇన్సైడ్ ఈజ్, చెక్ వాట్ ఇన్సైడ్ ఈజ్, లోపల ఏముందో చెక్ చేయి అని అంటాడు. దాంతో హీరో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుండు, సార్ దెర్ ఈజ్ నథింగ్, సార్ దెర్ ఈజ్ నథింగ్, ఏమీ లేదు సార్, ప్లీజ్ సార్ లెట్ మీ గో, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్ లెట్ మీ గో, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ఐ హ్యావ్ టు గో సార్, నేను వెళ్ళాలి సార్ అని అంటాడు. ఇంకేమంటుండంటే, ప్లీజ్ బిలీవ్ మీ సార్, దయచేసి నన్ను నమ్మండి సార్, ఐ విల్ పే ఎనీ ఫైన్ సార్, నేను ఏ ఫైన్ అయినా పే చేస్తాను, ఓకే నన్ను వెళ్ళనివ్వండి సార్ అని కొంచెం నత్తిగా మాట్లాడుతుంటాడు అనమాట. దానికి ఈ పోలీస్ ఆఫీసర్ కొంచెం వెటకారంగా హౌ మచ్ మనీ విల్ యూ పే అని అతను కూడా నత్తిగా మాట్లాడి స్టామరింగ్ స్టూపిడ్, నత్తి ఎదవా అన్నట్లుగా హౌ మచ్ మనీ విల్ యూ పే, ఎంత డబ్బు నువ్వు చెల్లిస్తావు అన్నట్లుగా మాట్లాడతాడు. అదే టైంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆ డిక్కీ బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. ఇంకొంచెం సేపు అయితే ఆ బాడీ చూసేవాడే, ఎక్కడ బాడీ చూస్తాడు అన్న టెన్షన్లో ఏం చేస్తాడంటే ఈ హీరో ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టేస్తాడు. కొట్టేసి డోంట్ కాల్ మీ ఏ స్టామరర్ సార్, నన్ను నత్తోడా అని పిలవద్దు సార్ అని చెప్తాడనమాట. ఈ పోలీస్ ఆఫీసర్కి కోపం వచ్చేసి హే కమ్ టు ద స్టేషన్, స్టేషన్కి రా నువ్వు అని చెప్పేసి హే కమ్ టు ద స్టేషన్ అని అతన్ని పట్టుకొని తీసుకెళ్తుంటాడు. అప్పుడు హీరో చెప్తున్నాడు అనమాట, సారీ సార్ ఐ డిడ్ ఇట్ అన్నోయింగ్లీ, ఐ డిడ్ ఇట్ అన్నోయింగ్లీ, తెలియకుండా నేను అది చేశాను, సారీ సార్ తెలియకుండా నేను అది చేశాను. ఐ డెంట్ స్లాప్ యూ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ సార్, ఐ డెంట్ స్లాప్ యూ అంటే నేను మిమ్మల్ని చెంప దెబ్బ కొట్టలేదు, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటే చెయ్యాలనే ఉద్దేశంతో, అంటే చెంపదెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను చెంపదెబ్బ కొట్టలేదు. ఐ హిట్ యూ మిమ్మల్ని నేను కొట్టాను బికాజ్ ఎందుకంటే యూ కాల్డ్ మీ ఏ స్టామరర్, మీరు నన్ను నత్తేవుడు అని పిలిచారు, అందుకే నేను మిమ్మల్ని కొట్టాను, మిమ్మల్ని కావాలనే ఉద్దేశంతో కొట్టలేదు సార్, తెలియకుండా అలా చేశాను, సారీ సార్ అని చెప్తాడనమాట.
అయినా సరే వినకుండా అతన్ని స్టేషన్కి తీసుకెళ్తారు. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. Thank you very much for watching Sai Academy.